Nobody can stop this flow. Hallelujah. Hallelujah. పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం 7వ వచనం చూస్తున్నాం. మన హృదయములకు తలంపులకు దేవుని సమాధానం ఎలా కావలి ఉంటుందో, ఎప్పుడు కావలి ఉంటుందో మనం చూసాం. అదే విధంగా మనం 8-9 వచనాలు కూడా చదువుకుందాం. 8-9 వచనాలు చూడండి. ఫిలిప్పీ 4:8-9 రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనములు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. హల్లెలూయా. పైన ఉన్న వాక్యంలో మనం ఏం విన్నాం? ఎల్లప్పుడూ ఆనందించుడి. ప్రభువునందు మరలా చెప్తున్నాను, మళ్ళీ ఆనందించండి అని చెబుతూ, మీ సహనంను సకల ప్రజలకు తెలియజేయండి. మీ ప్రార్థన విన్నపములు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయండి అని చెప్పి, అప్పుడు మీకు సమాధానం ఉంటుందని, మీ తలంపులకు హృదయములకు కావలిగా దేవుని సమాధానం ఉంటుందని విన్నాం. సమాధానకర్త అయిన దేవుడు ఎప్పుడు తోడుంటారు. సమాధానకర్త అయిన దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటారు అంటే, మనం ఎప్పుడైతే ఇలా మారుతామో అప్పుడు ఉంటారు. హల్లెలూయా. మనం మారడము అంటే చూడండి, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచాలట. మనం ధ్యానం ఉంచడానికి ఒక లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచాలి. పలకండి అలాగనే. ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచాలి. హల్లెలూయా. ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచాలి. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచాలి. ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో పరిశీలించాలి, వాటి మీద ధ్యానం ఉంచాలి. ఈరోజు మన ధ్యానం దేని మీద ఉంది? ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలం మనం దేని మీద ధ్యానం ఉంచుతున్నాం? దేన్ని ఫోకస్ చేస్తే అది పెరుగుతుందండి. మనం దేని మీద శ్రద్ధ నిలిపితే, మనం దేని మీద ధ్యానం ఉంచితే అది పెరుగుతుంది. అపవిత్రమైన మాటల మీద ధ్యానం ఉంచితే అవి పెరుగుతాయి. ఎలా సరసోక్తులు మాట్లాడాలని ధ్యానం ఉంచితే అది పెరుగుతుంది, అది సంపాదించుకుంటాం. మనం దేన్ని ఫోకస్ చేస్తే దానిని మనం సంపాదించుకుంటూ ఉంటాం. అసలు ఏదైనా యోగ్యమైనది కానీ లేదా మెప్పు కానీ కలుగుతుంది అంటే మనం దాని మీద ఫోకస్ ఉంచుతాం కదా. మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం, మనం వేటి మీద మన మనస్సును ఉంచుతున్నామని. ప్రతి దినం ప్రతి క్షణం మనం దేని గురించి ఆలోచన చేయాలి అని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం.
దయచేసి ఆలోచన చేద్దాం. ఇంతవరకు మనం దేని మీద ధ్యానం ఉంచామో వాటి నుండి మనల్ని మనం వేరుపరుచుకుందాం. వాటి నుండి మనల్ని మనం వేరుపరుచుకుందాం. మనల్ని మనం ప్రత్యేకపరుచుకుందాం. మనం వేటి మీద ధ్యానం ఉంచాలో ప్రభు సూటిగా తేటగా చెప్తున్నారు. నీకు ఖ్యాతి పుట్టించేవి ఏవి? భూమి మీద ఖ్యాతి పుట్టించేవి వేరుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ పరలోకంలో అవి హీనముగా కనిపించచ్చు. భూమి మీద మనం ఘనమైనవి అనుకుంటున్నవి దేవుని దృష్టిలో నీచమైనవిగా ఉండవచ్చు. మనం ఏవి సత్యం అనుకుంటున్నామో అవి ప్యూర్గా అబద్ధం అయి ఉండొచ్చు. చూడండి, ఆనాడు శాస్త్రుల పరిసయ్యులు చాలా సిద్ధాంతాలలో చిక్కుకుపోయి ఉన్నారు. వారు సత్యం అనుకుంటున్నది పూర్తిగా అబద్ధమై మారిన కాలం. యాక్సెప్ట్ చేయలేని ఒక భయంకరమైన స్థితిలో లాగిపోయారు. సద్దుకాయలు చూడండి, అసలు పునరుద్ధానమే లేదని చెప్పుకుంటున్నవారు. వారు అనుకుంటున్నది వారి దృష్టిలో వారికి అది సత్యం, కానీ నిజానికి పునరుద్ధానం లేదా? వారి సిద్ధాంతాలు వాళ్ళని ఎక్కడ ఆపినాయి తెలుసా? ఏది సత్యమో దాన్ని అబద్ధంగా చూపడానికి. కళ్ళెదురుగుండా వాళ్ళ కాలంలోనే యేసు ప్రభు మృతుడై తిరిగి లేచి పునరుద్ధానుడై ఎదురుగుండా నిలబడితే కూడా వారి సిద్ధాంతమే వారికి కరెక్ట్ అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. తర్వాత వచ్చిన కాలంలో, అంటే అపోస్తలుల కాలంలో కూడా వారి సిద్ధాంతమే కరెక్ట్ అని పట్టుకొని పరిగెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సత్యం మీద వారు ధ్యానం ఉంచలేకపోయారు. అసత్యమైన దాన్నే సత్యం అనుకొని వారి జీవితం ఆగిపోయింది. అప్పుడు వారికి యోగ్యత గాని మెప్పు గాని కలుగుతుందా? ఉండకపోవచ్చు, ఉండదు. వారు దేని మీద ధ్యానం ఉంచారో దానిని బట్టి వారికి యోగ్యత ఉండదు, మెప్పు ఉండదు. అలా ప్రతి దాన్ని పరిశీలించమంటున్నారండి. నువ్వు బంగారం కొట్టుకు వెళ్ళావమ్మా, బంగారం నువ్వు ఎన్ని కోణాల్లో పరిశీలిస్తావు? దాని ప్యూరిటీ చూస్తావు, దాని రేట్ కాస్ట్ చూస్తావు, ఇంకేం చూస్తావు? దాని డిజైన్ చూస్తావు, ఇవన్నీ చూస్తావు కదా. చూసి రెండోది నీకు సెట్ అవుతుందా లేదా కూడా చెక్ చేసుకుంటావు. ఆ తర్వాతే కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని తెచ్చుకుంటావు, దాని మీద ఫోకస్ పెడతావు కదా. ఒకవేళ నీకు అది నచ్చింది, ఇప్పుడు తీసుకోవడానికి చాలినంత స్తోమత లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇంటికి వచ్చి మనసంతా దాని మీదే ఉంటుంది. అది సంపాదించడానికి ఏమేం చేయాలో అన్ని చేస్తావు. ఎగ్జాక్ట్గా అలాగనే ఒక్కొక్క విషయంని బట్టి ఇన్ని కోణాల్లో ఆలోచన చేసి యోగ్యమైన దాని మీద మనసు ఉంచాలి. ఏది ఖ్యాతి పొందబోతుందో దాని మీద మనసు ఉంచాలి. ఏది మెప్పు పొందబోతుందో
అంటే దేనికి ఏ విషయం మనం ఎలా ఉంటే మెప్పు కలుగుతుందో దాని మీద ధ్యానం ఉంచాలి. పర్లేదులే అని విడిచిపెట్టే విషయాలు కాదు అంటాను, లైట్ గా తీసుకునే విషయాలు కాదు అని. ఏది పవిత్రమైనదో దాని మీద ధ్యానం ఉంచమంటున్నారు. మనం చాలా సార్లు ఇది మన సబ్జెక్ట్ కాదన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటాం. అపవిత్రత మీద చూపించినంత ఇంట్రెస్ట్, ధ్యాస పవిత్రమైన వాటి మీద ఉంచకపోవచ్చు. ఇది మన సబ్జెక్ట్ కాదు అన్నట్లుగా దాటి దాటి పరిగెట్టిన కాలం ఇక చాలు. ఎందుకంటే ఒక కాలం రాబోతుంది, దేవుడు తన చిత్తానుసారంగా మెప్పును కలుగు చేయబోతున్నారు. ఆ సమయం సిగ్గుమాలిన ముఖములతో నించోకూడదు అంటే ప్రతి విషయమును ఈ అన్ని కోణముల్లో పరిశీలన చేసుకొని అప్పుడు దాని మీద ధ్యానం ఉంచాలి, లేదా మనం డిసైడ్ అవ్వాలి. దీనికి అవకాశం ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే, దీనికి సమయం ఈ భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే, తర్వాత చూసుకుందాంలే అనుకుంటే ఏమీ ఉండదు, వయసు ఉండదు, సమయం కూడా ఉండదు, మనం కూడా మిగిలి ఉండం. ఇంకా సమయం పోనీయక ఏది న్యాయమైనవో వెతుకుదాము, ఏవి నిజముగా పవిత్రమైనవో వెతుకుదాము, పరిశీలన చేద్దాం, వాటి మీద ధ్యానం ఉంచుదాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ప్రార్థన చేయాలనుకుంటున్నాం, అప్పుడు వాక్యం చదవాలనుకుంటున్నాం, అప్పుడు ఏ సమయం మంచిది అని వెతుకుతున్నాం అనుకోండి. అప్పుడు మనకు వచ్చే ప్రశ్న అందరూ చెప్తున్నది ఏంటి అని కాదు, కానీ దేవుడు ఏం చెప్పారు అని గనక జాగ్రత్తగా వెతికితే, దేవుడు చెప్పిన టైమింగ్ ఏంటి? దీవారాత్రములు దానిని చదివి దాన్ని ధ్యానించాలి, ఆనందించాలి. ఏ సమయాల్లో? దీవారాత్రములు అంటే దినము రాత్రి. ప్రత్యేకించి ఇంత సమయం అని ఏమన్నా చెప్పారా? లేదే. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించామనుకోండి, అప్పుడు ఏది సత్యమో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, వాక్యం ధ్యానించడానికి ధర్మశాస్త్ర విధులు నేర్చుకోవడానికి ఏ సమయం ఐడియల్ టైం? దివారాత్రములు అని చెప్పండి. దివారాత్రములండి, దివారాత్రములు. నువ్వు ఈరోజు అమావాస్య, ఈరోజు అపవిత్రమైన దినం, ఈరోజు బైబిల్ ముట్టుకోను అని ఏమన్నా ఉందా? లేదు. దినము రాత్రిలో అవేవి రావు. దేవుడు ప్రతి దినమును పవిత్రపరిచారు కదా, మంచిదనే చూశారు కదా. మరి దేవుడు మంచిది అని చెప్పినప్పుడు నువ్వు మంచిది కాదు అని ఎలా చెప్తావు? పేతురుతో కూడా దేవుడు చెప్తున్నారు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు కాదు అని ఎలా చెప్తావు అని. ఆయా సమయాలకు
దేవుడు ఏం చెప్పారో గ్రహిస్తే ఆయా సమయాల్లో దేని మీద ధ్యానం ఉంచాలో అర్థమవుతుంది. ఈ వాక్యంలో రాయించిన ప్రతి క్యారెక్టర్ గురించి ఆలోచించండి. వారికి తెలుసా వారు చేస్తున్న కార్యాలన్నీ గ్రంథస్థం అవుతున్నాయని? తెలీదు. వారు వారి పాటికి జీవించారంతే. వారికి తెలీదండి వారి గురించి అన్ని రాస్తున్నారని. అన్న కైపులకి తెలుసా వారి గురించి రాస్తున్నారని? అననీయ సప్పిరలకు తెలుసా వారి గురించి రాస్తున్నారని? ఫిలిప్పుకి తెలుసా వాళ్ళ గురించి రాస్తున్నారని? కనీసం ఫిలోమోన్కి తెలుసా దాని గురించి రాస్తారని? ఎగ్జాక్ట్ గా అలాగనే మనం జీవిస్తున్న ఈ జీవితం గురించి దేవుడు ఎక్కడెక్కడ గ్రంథస్థం చేస్తున్నారో మనకు తెలియదండి. బట్ హీఈస్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. మన ప్రతి ఆలోచన, ప్రతి తలంపు కూడా ఆయన రికార్డ్ చేస్తున్నారు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఏ గ్రంథం ఉంది నాకు తెలీదు, కానీ ఆయన రికార్డ్ చేస్తున్నారు. నువ్వు దేని మీద ధ్యానం ఉంచుతున్నావో ఆయన రికార్డ్ చేస్తున్నారు. నీ హృదయ ధ్యానం దేని మీద ఉందో ఆయన పరిశీలిస్తున్నారు, ఆయన పరిగణిస్తారు. దానిని బట్టే మనం ఆయన ఎదుట నిలబడిన కాలం మెప్ప కాదా అనేది డిసైడ్ అవుతుంది. అందుకే పౌలు గారు క్లియర్ గా చెప్తున్న మాట చూడండి, మీరు నా వలన నేర్చుకుని అంగీకరించిన వన్నిటిని బట్టి మీరు వాటిని చేయండి అని చెప్తున్నారు. మీరు ఏది విన్నారో, ఏది నేర్చుకున్నారో, ఏది అంగీకరించారో అవన్నిటినీ మీరు చేయండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుంటారు. ఇవేవి చెయ్యకుండా అసత్యం అనుసరిస్తూ దాని మీదే లక్ష్యం ఉంచి దాని మీదే ధ్యానం ఉంచినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు తోడుంటారా? లేదు. నువ్వు ఏవి న్యాయమైనవో వాటిని విచారించి వాటి మీద మనస్సు ఉంచకుండా సమాధానకర్త అయిన దేవుడు తోడుంటారనుకుంటే ఉండరు. పవిత్రమైన వాటిని, రమ్యమైన వాటిని చూడాలి. అవ్వమ్మకు కూడా రమ్యంగానే కనిపించింది. ఏది వద్దన్న పని చెప్పండి, ఏది వద్దన్న పని. ఇంకో మాటలో చెప్పాలంటే వద్దన్న పండు, వద్దన్న ఫలం ఫలించద్దు అని చెప్పినది ఫలించేటట్టుగా రమ్యంగా కనిపిస్తా ఉంటది. ఏది వద్దని చెప్పారో అది రమ్యంగా కనిపిస్తుందా, దాని మీద ధ్యానం ఉంచావా, ఎలా మెప్పు దొరుకుతుందమ్మా? ఇంతకాలం భూమి మీద నడిచిన నడక వేరు, ఇక మీదట నడవలసిన నడక వేరు. పవిత్రమైన వాటి మీద మనస్సు ఉంచినట్లుగా మన నడతలు ఉండాలి అంటే పవిత్రమైన వాటి మీద ఆశలో లోపల ఉండాలి. సత్యమైన వాటి మీద మనస్సు ఉండాలి. నీకు శ్రేష్టమైన ధాన్యం పలానా దగ్గర దొరుకుతుంది అని చెప్పారనుకో, దాని మీద మనస్సు ఉంటేనే నువ్వు వెతుక్కుంటూ వెళ్తావు. నీకు శ్రేష్టమైన వస్త్రములు పలానా ఊర్లో దొరుకుతున్నాయని చెప్పారనుకోండి, వాటి మీద మనస్సు ఉంచి అవి కావాలి అనిపించినప్పుడు వాటిని ఎలాగైనా దక్కించుకోవాలి అనుకున్నప్పుడు
అంత దూరం వెళ్తావు. అలా ప్రతి వాటిని కూడా దేవుడు పరిశీలించి వాటి మీద ధ్యానం ఉంచమంటున్నారు. మరి మన ప్రవర్తన మొత్తం మీద ఆయన అధికారాన్ని ఒప్పుకొని మన హృదయాన్ని అలా వాటిని వెతికే పనిలో ఉందామా? దేవుడు వద్దన్నవి మనకి రమ్యంగా కనపడడానికి వీల్లేదు. దేవుడు ఏది చేయమన్నారో అవి రమ్యంగా ఇక కనపడాలి. శ్రేష్టమైన ఫలములు ఫలిద్దాం. సమాధానకర్త అయిన దేవుడు తోడుంటారట. ఆయన లేకుండా, ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు చెప్పారు కదా. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కానీ ఆయనతో ఉండాలంటే, ఆయన మనతో ఉండాలంటే మన మనస్సు యొక్క ధ్యానం వీటి మీద ఉండాలి. మనస్సు వేరే వాటి మీద ఉంచుకొని ఆయన మనతో ఉండాలంటే ఆయన మనతో ఉండరు. చివరిగా ఒక్క ఎగ్జాంపుల్ వినండి. ఒక భార్య భర్త ఉన్నారనుకోండి. భార్యకి వేరే పురుషుడి మీద మనసు పెట్టుకుని ఉన్నప్పుడు ఆ భర్త ఆమెతో సంతోషంగా ఉంటారా? చెప్పండి. ఉండరు. ఎగ్జాక్ట్ గా అలాగనే సమాధానకర్త అయిన దేవుడు తోడుండాలి అంటే మన మనస్సు వీటి మీద ఉండాలి. మనం వీటికి మించిన వాటి మీద మనస్సు ఉంచుకొని దేవుడు నాకు తోడున్నాడు అని ఎన్ని పాటలు పాడుకున్నా, ఎంత భ్రమలో ఉన్నా ఆయన తోడుగా ఉండరు. ప్రార్థన చేసుకుందాం. మీరు నాకు తోడుగా ఉండాలి అంటే ప్రభా, నా ధ్యానం మొత్తం దీని మీద ఉండాలి. నా కంటికి ఏవి ఖ్యాతి గలవో చూపించండి. నా హృదయానికి ఏది రమ్యమైనదో చూపించండి. మీరు చూపిస్తున్నప్పుడు నేను కన్నులు తెరుచుకున్న వానిగా ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఆగిపోవడానికి వీల్లేదు. కన్నులు తెరవాలి. ప్రభు చూపిస్తున్న విషయాలు చూడడానికి హృదయం తెరవాలి. ఎలాగైతే మన పితరులు తెలుసుకున్నారో మనం అలాగూ తెరవాలి. లేకపోతే ఆయన చూపిస్తున్న విషయాలు మేబీ కనపడకపోవచ్చు. అందుకే చెప్పా, చూడండి, సద్దుకైలు ఎదురుగుండానే మృత్యువును జయించి పునరుత్థానుడై నిలబడిన వానిని అంగీకరించలేకపోయారు. శాస్త్రులు పరిసయ్యులు సత్యం చెప్తున్న వానిని తృణీకరించారు. వారి కంటికి ఆయన రమ్యంగా కనపడలా. ఆయన చేసే కార్యాలు అభ్యంతర కారణంగా వారికి మారిపోయాయి. విశ్రాంతి దినం ఇవన్నీ చెయ్యొచ్చా అని వారొక అభ్యంతరంలోకి వెళ్ళిపోయారు. ఈరోజు మనల్ని అభ్యంతరపరుస్తున్న అనేక కార్యాలు, హృదయ తలంపులు ఉండి ఉండవచ్చు. వాటన్నిటి మీదకు క్రీస్తు యొక్క అధికారంను ఒప్పుకోవాలి అంటే, ఆయన తోడుగా రావాలి అంటే, ఆయన ఇచ్చే సమాధానం మనకి కావలిగా ఉండాలి అంటే మనం ఇవన్నీ చెయ్యాలి. మరి జాగ్రత్త కలిగి ముందుకు నడుద్దామా? ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.